తస్స భగవతో అర్హతో భగవతో సమ్మా సంబుద్ధస్స. అంటే అర్హతుడు, ఉన్నతుడు, మహాజ్ఞాని అయినటువంటి బుద్ధ భగవానికి నమోవాహాలు చెల్లిస్తున్నాము. బుద్ధం శరణం గచ్ఛామి. నేను జ్ఞానాన్ని బుద్ధుని బోధించినటువంటి జ్ఞానాన్ని అనుసరిస్తాను. ధమ్మం శరణం గచ్ఛామి. నేను బుద్ధుడు బోధించిన ధమ్మాన్ని ఆచరిస్తాను. సంఘం శరణం గచ్ఛామి. ఈ బుద్ధుడు బోధించిన ధమ్మాన్ని సంఘం ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు పంచశీలం ఇది 3 సార్లు చెప్పాలి. చెప్పాలి, మీ పని మీరు చేయాలి. మీ పురోహితం మీకు ఇస్తే మీరు చేయకుండా మీరు పురోహితులు చేయండి. ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి. ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి. ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి. తృతీయంపి బుద్ధం శరణం గచ్ఛామి. తృతీయంపి ధమ్మం శరణం గచ్ఛామి. తృతీయంపి సంఘం శరణం గచ్ఛామి. సాధు 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 అంటే నేను అనుసరిస్తానని చెప్పడం. పోతే ఇప్పుడు పంచశీలాన్ని గురించి పానాతిపాత వేరమణి. సిక్ఖాపదం సమాధియామి. నేను ఏ ప్రాణిని హింసించను, చంపను అనే నియమాన్ని పాటిస్తాను అని. ఏ ప్రాణిని హింసించను, చంపను అను నియమాన్ని పాటిస్తాను. అదిన్నదాన వేరమణి. సిక్ఖాపదం సమాధియామి. నేను ఇతరుల శ్రమను దోచుకోను, దొంగతనం చేయను అను నియమాన్ని పాటిస్తాను. కామేషు మిథ్యాచార వేరమణి. శాస్త్రం పెట్టండి, కట్ చేయండి. చెప్పు. సిక్ఖాపదం సమాధియామి. నేను కామ దురాచారిని కాను, వ్యభిచరించను అను నియమాన్ని పాటిస్తాను. మూసావాద వేరమణి. సిక్ఖాపదం సమాధియామి. నేను మోసపు మాటలు మాట్లాడను, అబద్ధపు మాటలు మాట్లాడను, ఇతరులను వేధించే మాటలు మాట్లాడను అను నియమాన్ని పాటిస్తాను. 5 సురామేరయ మజ్జ పమదట్టాణ వేరమణి. సిక్ఖాపదం సమాధియామి. నేను నా మనసును కలుషితం చేసేటువంటి మత్తు పానీయములు సేవించను అను నియమాన్ని పాటిస్తాను. ఈ బుద్ధుని తొలి సందేశం తర్వాత సామాన్య జన్మలకు కూడా చెప్పింది ఇదే. ఈ పంచశీలను పాటించినట్లయితే ముందు మీ మనసు శాంతిస్తుంది, మీలో నుండి దుఃఖం తొలగుతుంది. దుఃఖం తొలగాలంటే ఈ పంచశీలను పాటించాలి.
అన్నిటిని ఎదుర్కోగలరు ఈ పాటించినప్పుడే అని చెప్పేసి అష్టాంగ మార్గం కంటే ముందు ఇది బోధించారు. తర్వాత ఈ సందర్భం అంబేద్కర్ వందనం నాగేశ్వర గారండి ఈ సందర్భం ముఖ్యంగా మాట్లాడండి. ఒక మంచి విషయం తెలియజేయబోతున్నా.